రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత ప్రభుత్వంలో సదుంలో ఆన్లైన్ సర్వే నిర్వహించారు. అయితే ఆన్లైన్ సర్వేలో రైతు షఫీఉల్లాకు చెందిన సర్వే నెంబర్ వేరే వ్యక్తి పేరుపై నమోదైనట్లు రైతు షఫీఉల్లా గుర్తించారు. పొరపాటును సరిచేయడానికి తహసీల్దార్ హుసేన్, వీఆర్ఓ మహబూబ్ బాషాను రైతు షఫీఉల్లా సంప్రదించారు. అయితే పేరు సరిచేయడానికి తహసీల్దార్, వీఆర్ఓ రైతు వద్ద ₹1,50,000 డిమాండ్ చేశారు. దీంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ₹75,000 నగదు రైతు రెవెన్యూ అధికారులకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మాకు ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే 5 ఎకరాల 60 సెంట్లు ఆయనకి ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిందని, ఆ ల్యాండ్కి ఇంకొక 27 సెంట్స్ కలిపి అదేమో అసైన్ ల్యాండ్గా కన్వర్ట్ చేశారని, ఆయనేమో దాన్ని మార్టిగేజ్ పెట్టుకోవడానికి వెళ్తే అక్కడ వాళ్ళేమో అబ్జెక్ట్ చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ కదా మీకు ఎట్లా ఇస్తామని చెప్పన్నారని, దాని మీద అర్జీ ఏమో ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చారు. ఆయన ఇస్తే దానికోసం గాను 1,50,000 అడిగారంట లంచంగా. ఆయన రిక్వెస్ట్ చేసుకొని 75,000కి వస్తే అది కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేక, లంచంగా ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక, ఎందుకంటే ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ ఆయన కావాలని అడగడానికి కూడా లంచంగా అడుగుతున్నారని చెప్పి బాధపడి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఎంఆర్ఓ ఇన్ఛార్జి మారూఫ్ హుస్సేన్ గారు, అట్లాగే వీఆర్ఓ గారు మహబూబ్ బాషా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యారు. ఎంఆర్ఓ గారు మహబూబ్ బాషాకి ఇవ్వమని చెప్తే మహబూబ్ బాషా రెడ్ హ్యాండెడ్గా అది తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మిగిలిన ప్రొసీజర్ అంతా కోర్టుకు పంపిస్తున్నాము.